ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో జూలై నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న మొదటి గడప ఆర్జిత సేవ టికెట్స్ గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా జూలై మంత్ కు సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్: శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ జూలై 2025 will be available with effective 19/4/2025 10 AM. Registrations will be open from 19/4/2025 10 AM to 21/4/2025 10 AM. అంటే స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదల పాద పద్మారాధనం, ఈ 4 రకాల ఆర్జిత సేవలకి జూలై నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది అవైలబుల్లో ఉంటుందండి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ ఒక్కసారికి ఇద్దరికి లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరికైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. ఇలా ఎవరైతే రేపు ఉదయం 10 గంటల నుంచి సోమవారం రోజు ఉదయం 10 గంటల లోపు ఈ ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని ఏప్రిల్ 21వ తేదీ అనగా సోమవారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేస్తారండి. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. సో అలా ఎవరైతే లక్కిడిపులో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ సేవా టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతేకాని లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ముందుగా మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని మిస్ కాకుండా జూలై నెలకి సంబంధించి ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, ఇంకా టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్ లో కావచ్చు, ఈ ఆన్లైన్ లక్కిడిపులో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 17వ తేదీ గురువారం రోజున 56,279 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 24,019 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,59,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, ₹500 వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా కిరణ్ గారు, హాయ్ సిస్టర్, మేము మే 4వ తారీఖున తిరుపతి దర్శనానికి 5 టికెట్లు బుక్ చేసుకున్నాం. అందులో ఒకరి బదులు వేరే ఎవరైనా రావచ్చా? చెకింగ్ దగ్గర నేమ్స్ చూసి ఏమైనా అబ్జెక్షన్ పెడతారా? మా అమ్మమ్మ గారికి టికెట్ బుక్ చేశాం, ఆమె బదులు మా బ్రదర్ రావచ్చు.
చేసుకోవచ్చా? ఫస్ట్ చేసినప్పుడు మా బ్రదర్ కి చేయలేదు అని అడుగుతున్నారు. దర్శనం టికెట్స్ ని కావచ్చు, సేవా టికెట్స్ ని కావచ్చు, మీరు బుక్ చేసుకునేటప్పుడు ఎవరి నేమ్ అండ్ ఐడి ప్రూఫ్ నెంబర్స్ ని ఎంటర్ చేసి బుక్ చేసుకున్నారో ఆ పర్సన్ వస్తేనే ఆ టికెట్ పై స్వామివారి దర్శనంకి అనుమతిస్తారండి. ఆ పర్సన్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్ వచ్చినా ఆ టికెట్ పై స్వామివారి దర్శనంకి అనుమతించరు. మీ అమ్మమ్మ గారి పేరుతో బుక్ చేసినటువంటి టికెట్ మీద మీ బ్రదర్ ని స్వామివారి దర్శనంకి అనుమతించారండి. కాబట్టి ఎవరి నేమ్ అండ్ ఐడి ప్రూఫ్ నెంబర్స్ ని ఎంటర్ చేసి మీరు ఆ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు, కంపల్సరీ ఆ పర్సన్స్ వస్తేనే ఆ టికెట్స్ పై స్వామివారి దర్శనంకి అనుమతించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా దీనిని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ ప్రవీణ్ గారు, అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే భక్తులకు టికెట్స్ ఎక్కడ ఇస్తారు, ఎవరికైనా తెలిస్తే చెప్పండి అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం మధ్యలో ఎక్కడా ఎటువంటి టోకెన్స్ ఇవ్వడం లేదండి. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులు కూడా తిరుపతిలోనే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ను తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. అంటే తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఈ టోకెన్స్ ని తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్నారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఆ టోకెన్స్ అవైలబుల్ లో ఉంటాయని చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. సో ఎవరైతే అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో మీరు ఎక్కడైనా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని అలిపిరి నడక మార్గంలో అయినా నడిచి వెళ్ళవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అంటే ఈ 3 ప్లేసెస్ లో మీరు వన్స్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న తర్వాత ఎలా తిరుమలకి చేరుకోవాలనేది మీ ఇష్టం, అందులో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవండి. అలాగే నెక్స్ట్ అశోక్ గారు, సుపదం దర్శనం చేసుకునే వాళ్ళకి ఆఫ్లైన్ రూమ్ ఎక్కడ తీసుకోవాలి మేడం అని అడుగుతున్నారు. భక్తులందరికీ కూడా తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారండి. సుపదం దర్శనం చేసుకునే భక్తులకి కూడా సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఆఫ్లైన్ లో అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అవ్వడం జరుగుతుంది. ఉదయం 7 గంటల తర్వాత ఎవరైతే ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి రూమ్స్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందండి. అలాగే నెక్స్ట్ మైథిలి గారు, హోమం కి సింగిల్ పర్సన్ అటెండ్ అవ్వచ్చా మేడం అని అడుగుతున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ కేవలం ఒక్క హోమం టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలం. ఆ టికెట్ కాస్ట్ 1600 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మీరు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ ఒక హోమం టికెట్ ని బుక్ చేసుకున్నారు. ఆ టికెట్ పై 2 అలో చేస్తారు కదండి. ఆ 2లో ఎవరైనా ఒకరు అనుకోని కారణాల చేత ఆగిపోతే మిగిలిన ఆ సింగిల్ పర్సన్ వచ్చి ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని ఆ ఒక్క పర్సనే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు, అలో చేస్తారండి. అలాగే నెక్స్ట్ శ్రీ 7893 గారు, మేడం ఆర్జిత సేవ 19th 21st వరకు కదా, ఎవరు ముందు చేసుకుంటే వాళ్ళకి వస్తాయా, లేకపోతే అలా ఏం ఉండదా? అంటే అన్ని టికెట్స్ స్పీడ్ గా ఫుల్ అయిపోతాయి కదా, అలా ఉంటుందా అని అడుగుతున్నారు. అన్ని టికెట్స్ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్, అంటే ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయండి. కాబట్టి అన్ని రకాల టికెట్స్ కూడా కొంచెం ఫాస్ట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. కాకపోతే మొదటి గడప ఆర్జిత సేవలు అంటే ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవైలబుల్ లో ఉండే లక్కిడిప్ ఆర్జిత సేవలు మాత్రం ఇవి లక్కిడిప్ బేస్డ్, అంటే ఈ 2 రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైనా కూడా ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించి ఆన్లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని ఏప్రిల్ 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. అంటే ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనగా జస్ట్ లైక్ లాటరీ పద్ధతి అండి. కాబట్టి ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికే వస్తాయని అయితే ఏం లేదు. ఈ 2 రోజుల పాటు ఎంతమంది శ్రీవారి భక్తులు లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే ఆ సేవలో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే రేపు రిలీజ్ చేసే టికెట్స్ గురించి, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.